హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఒక సాధారణ క్రైమ్ స్టోరీ కాదు. ఇది ఒక పవిత్ర యాత్రా స్థలం వెనుక దాగున్న భయానక రహస్యం. కర్ణాటకలోని ధర్మస్థల లక్షలాది మంది భక్తులు సందర్శించే మంజునాథేశ్వర ఆలయం ఉన్న ఒక గ్రామం. కానీ ఈ ఆధ్యాత్మిక కేంద్రం వెనుక ఒక భయంకరమైన చీకటి కోణం దాగుంది. వందలాది మృతదేహాలు, లైంగిక వేధింపులు, హత్యలు, సామూహిక సమాధులు. ఈ కథ వింటున్నప్పుడు మీ మనస్సు కలవరపడవచ్చు. కానీ నిజాన్ని తెలుసుకోకపోతే ఎలా? ఈ కేసు గురించి మనం చెప్పకపోతే బాధితులకు న్యాయం ఎవరు చేస్తారు? కాబట్టి రండి, కథలోకి వెళ్తాం. శ్రద్ధగా, గంభీరంగా కథను వినండి. ధర్మస్థల దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది సాధారణ గ్రామం కాదు. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పవిత్ర యాత్రాస్థలం. 800 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి బిరువా అని పేరు ఉండేది. ఆ గ్రామంలో బిర్మన్న పెగ్గడే, అతని భార్య అమ్మో బిల్లాల్తి ఉండేవారు. వీళ్ళు జైన మతానికి చెందినవాళ్ళు. వీళ్ళే ఈ ఆలయాన్ని స్థాపించారు. ఇక అప్పటి నుంచి వాళ్ళ వంశం ఈ ఆలయ బాధ్యతల్ని నిర్వహిస్తోంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే హిందూ జైన మత సమ్మేళనంగా ఈ ఆలయంలో ఉంటుంది. పూజారులు హిందువులు, కానీ ఆలయాన్ని నిర్వహించేవారు, ట్రస్ట్ సభ్యులు వీళ్ళందరూ జైన మతానికి చెందినవాళ్ళు. ప్రస్తుతం డాక్టర్ వీరేంద్ర హెగ్డే ధర్మాధికారిగా ఉన్నాడు. డాక్టర్ వీరేంద్ర హెగ్డేకి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులున్నాయి. అంతేకాదు రాజ్యసభ సభ్యుడు కూడా. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులు. ఈ ఆలయాన్ని ఎంతో లక్షలాది మంది భక్తులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సందర్శిస్తారు. అటువంటి పవిత్రమైన ఈ ఆలయం ఇప్పుడు వివాదాల సుడిగుండలో చిక్కుకుపోయింది. దానికి కారణం 2025 సంవత్సరం జూలై 14వ తారీఖు ఒక భయంకరమైన కథతో వార్తల్లోకి నిలిచింది. ఒక మాజీ శానిటేషన్ కార్మికుడు, దళిత సామాజిక వర్గానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి ఒక కంప్లైంట్ దాఖలు చేశాడు. అతడు చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. అతడు పోలీస్ స్టేషన్లో ఏం కంప్లైంట్ చేశాడో అనేది తెలుసుకునే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఈ వీడియోలో ఒక వ్యక్తి నల్లటి దుస్తులు ధరించి పోలీసు ఎస్కార్టుతో నడుచుకుంటూ కోర్టులోకి వెళుతున్నాడు. అతని ముఖానికి నల్లటి ముసుగు కూడా ఉంది. దానికి 2 చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల గుండానే చూస్తూ నడుచుకుంటూ పోలీసుల సమక్షంలో, పోలీసుల ఎస్కార్టుతో కోర్టులోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సిఆర్పి సెక్షన్ 164 ప్రకారం తన వాంగ్మూలాన్ని, తన స్టేట్మెంట్ని ఇవ్వడానికి కోర్టులోకి వెళ్తున్నాడు. మరి అంత పగడ్బందీగా, అంతమంది సమక్షంలో తన ఐడెంటిటీ దాచుకుంటూ, తన ముఖాన్ని కూడా కనిపించకుండా ఆ వ్యక్తి ఎందుకు అంత భద్రతగా కోర్టులోకి వెళ్తున్నాడంటే దానికి కారణం అతని ప్రాణాలకి ప్రమాదం పొంచుంది. అతను పోలీస్ స్టేషన్లో ఏం కంప్లైంట్ చేశాడో, ఆ కంప్లైంట్లో ఏమున్నాయి, ఇవి నేను మీకు చెప్పబోతున్నాను. అయ్యా, నేను 1995 నుంచి 2014 వరకు మంజునాథేశ్వర ఆలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాను. ఈ ఆలయానికి సమీపంలోనే నేత్రావతి నది ఉంది. నేత్రావతి పరిసర ప్రాంతాలు, ఆలయ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచడం నా డ్యూటీ. నేను డ్యూటీ చేస్తున్న క్రమంలో నది ఒడ్డుకి ఎన్నో మృతదేహాలు కొట్టుకొచ్చేవి. అవన్నీ మహిళల మృతదేహాలు, యువతల మృతదేహాలు. మొదట్లో నేను ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి ఉంటారేమో, ఆత్మహత్య చేసుకున్నారేమో అని అనుకునేవాడిని. కానీ ఆ మహిళల మృతదేహాల మీద బట్టలుండేవి కావు, నగ్నంగా ఉండేవి. ప్రైవేటు పార్ట్స్ మీద గాయాలు ఉండేవి. దాంతో ఆ మహిళని ఎవరో దారుణంగా రేప్ చేసి హత్య చేశారని నాకు అనిపించేది. ఆ మహిళల మృతదేహాలన్నింటినీ పూడ్చిపెట్టమని నాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి. దాంతో ఆ మహిళల మృతదేహాలు నేను పూడ్చిపెడుతూ ఉండేవాడిని. కానీ రాను రాను నేను చేస్తున్నది తప్పనిపించింది. దాంతో నా సూపర్వైజర్స్తో మనం చేస్తున్నది తప్పు, చట్టం దృష్టిలో ఇది నేరం, కాబట్టి మనం పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామంటే సూపర్వైజర్ నన్ను దారుణంగా తిట్టి కొట్టాడు. రే, నీ పని నువ్వు చెయ్యి. 3వ కంటికి ఈ విషయం తెలిసిందా, పోలీసులకు తెలిసిందా, నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఆ శవాలతో పాటే గొయ్యి తీసి పాతి పెడతారు. అంతేకాదు నీ కుటుంబాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఆ శవాలతో పాటే గొయ్యి తీసి పాతి పెడతారు. జాగ్రత్త, నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యి అని బెదిరించడంతో నాకు భయం వేసింది. నేను గత్యంతరం లేక ఆ మహిళల మృతదేహాల్ని, యువతల మృతదేహాల్ని పూడ్చిపెట్టడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. మృతదేహాల్ని పూడ్చిపెట్టద్దు, కాల్చేయి, ఒక్క సాక్ష్యం కూడా మిగలకూడదని నాకు డీజిల్ ఇచ్చారు. కొన్ని మృతదేహాల మీద ముఖం పైన యాసిడ్తో కాల్చిన ఆనవాళ్లు ఉండేవి. నాకు ఇచ్చిన డీజిల్తో నేను ఎన్నో మహిళల మృతదేహాల్ని, యువతల మృతదేహాల్ని కాల్చేశాను.
ఈ క్రమంలో 2012వ సంవత్సరంలో ఒక బాలిక మృతదేహాన్ని పెట్రోల్ బంక్ సమీపంలో కాల్చేశాను. ఆ బాలిక ఒంటిపైన స్కూల్ డ్రెస్ ఉంది, ప్రైవేట్ పార్ట్స్ గాయపడున్నాయి. నాకు ఆ బాలికని దారుణంగా రేప్ చేసి చంపేశారనిపించింది. ఈ క్రమంలో 2014వ సంవత్సరంలో నాకు దగ్గర బంధువైన ఒక యువతిని ఇదే విధంగా దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. ఇక నాకు తట్టుకోబుద్ధి కాలేదు, నాలో అశాంతి మొదలైంది. నా కుటుంబానికి కూడా ఇదే విధమైన గతి పట్టుందన్న ఉద్దేశంతో 2014వ సంవత్సరం డిసెంబర్ నెలలో నేను గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా నా కుటుంబాన్ని తీసుకుని ధర్మస్థలం నుంచి పారిపోయాను. నాకు తెలుసు నన్ను వెతుక్కుంటూ వాళ్ళు వస్తారు, నన్ను వేటాడి వెంటాడతారని. అందుకే నేను పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకున్నాను, నా ఐడెంటిటీ మార్చుకున్నాను, నా పేరు మార్చుకున్నాను, నా కుటుంబంతో రహస్యంగా జీవిస్తూ ఉండేవాడిని. కానీ రాను రాను నాలో అశాంతి మొదలైంది. నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. కలలో ఆ మృతదేహాలు ఇవన్నీ కనిపించేవి. లాభం లేదు, ఈ నిజం బయట ప్రపంచానికి తెలియాలి. కానీ ఎలా? ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఏం చేయాలి ఆలోచించాను. ఒకరోజు ఎవ్వరికంటా పనకొట్టుగా రహస్యంగా మళ్ళీ ధర్మస్థలికి వచ్చాను. నేను ఎక్కడెక్కడైతే మృతదేహాన్ని పాతిపెట్టానో నాకు తెలుసు. అలా నేను 2 చోట్ల తవ్వాను. అస్థిపంజరాలు బయటపడ్డాయి. నేను ఫోటోలు తీశాను, ఆ అస్థిపంజరాలను నా బ్యాగ్లో వేసుకున్నాను. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎందుకంటే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అందుకే నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాను. నేను ఈ 19 సంవత్సరాలలో 100కి పైగా మహిళల మృతదేహాల్ని, యువతుల మృతదేహాల్ని పూడ్చిపెట్టాను, కాల్చిపెట్టాను. నేను చెప్తున్నది నిజం, అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే నేను పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా రెడీగా ఉన్నాను, చేసుకోండి. ఈ హత్యల వెనుక, అత్యాచారాల వెనుక ఎవరున్నారో నాకు బాగా తెలుసు. వాళ్ళందరి పేర్లు నేను బయట పెడతాను. కానీ నాకు ప్రాణహాని ఉంది, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. కాబట్టి 2018 విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ నాకు ఇవ్వాలి. నా కుటుంబాన్ని, నన్ను సంరక్షించాలి. అప్పుడే నేను వాళ్ళ పేర్లు బయట పెడతాను. ఇప్పటికీ నాకు ప్రాణహాని ఉంది, నన్ను వేటాడి వెంటాడతారు. ఎందుకంటే నేను 1995 నుంచి 2014 వరకు పనిచేశానని చెప్పాను. పైగా ఒక శానిటేషన్ కార్పొరేటర్ని హింట్ కూడా ఇచ్చాను. దాంతో నేనెవరో వాళ్ళకి తెలిసిపోతుంది. అయినా సరే నా ప్రాణం పోయినా ఈ నిజం బయటి ప్రపంచానికి తెలియాలి. అందుకే నా దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు, ఇవన్నీ ఫోటోలు, ఇవన్నీ సమస్తం సుప్రీంకోర్టు లాయర్ అయిన ధనుంజయ్కి నేను ఇచ్చేశాను. నేను చచ్చిపోయినా సరే రేపొద్దున ఈ నిజాలు బయట ప్రపంచానికి తెలియాలి. ఇదంతా నేను పూర్తి స్పృహలో ఉండే చేస్తున్నాను. పూర్తి స్పృహలో ఉండే నేను ఈ కంప్లైంట్ ఇస్తున్నాను. నా మీద ఎవ్వరి ఒత్తిడి లేదు. మంచి పోలీస్ ఆఫీసర్ని నియమిస్తే నేను ఎక్కడెక్కడ పాతి పెట్టాను, ఎక్కడెక్కడ కాల్చానో అవన్నీ చూపిస్తాను. అక్కడ తవ్వితే వందలాది శవాలు బయటపడతాయి. నా కోరిక ఒక్కటే, నేను చూపిన చోటల్లా తవ్వి ఆ శవాలను బయటికి తీయాలి. వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం వాళ్ళకి అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు అవి చేయాలి. అప్పుడే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుంది, నాకు మనశ్శాంతి కలుగుతుంది. నేను సుప్రీంకోర్టు లాయర్కి నా ఆధారాలన్నీ, సాక్ష్యాలన్నీ ఇచ్చేశాను. నా ఆధార్ కార్డ్ 1995 నుంచి 2014 వరకు మంజునాథేశ్వర ఆలయంలో పనిచేస్తున్నప్పటి అప్పటి ఐడి కార్డ్, ఓటర్ కార్డ్ అన్నీ ఇచ్చేశాను. నేను చనిపోయిన తర్వాత కూడా ఈ నిజాలు బయట ప్రపంచానికి తెలియాలి. ఇదే నేను కోరుకుంటుంది. ఆ మాజీ శానిటేషన్ కార్మికుడు ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు దేశాన్ని పట్టి కొతిపేస్తోంది. కేవలం ఈ కేసుతో కాదు, ఈ కేసుతో ఎన్నో మిస్టీరియస్గా మిగిలిపోయిన హత్యలతో ముడిపడి ఉంది. 1986వ సంవత్సరంలో జరిగిన పద్మలత మర్డర్ మిస్టరీ. పద్మలత ఒక కాలేజ్ స్టూడెంట్. 1986వ సంవత్సరంలో ఒకరోజు అదృశ్యమైపోయింది. 56 రోజుల తర్వాత నేత్రావతి నదిలో శవంగా తేలింది. కాళ్ళు, చేతులు కట్టేస్తున్నాయి, ఒంటి మీద బట్టలు లేవు, నగ్నంగా ఉంది, ప్రైవేట్ పార్ట్స్ మీద గాయాలున్నాయి. సిఐడి రంగంలోకి దిగింది, ఇన్వెస్టిగేషన్ చేసింది. బట్ నో యూస్. అన్సాల్వ్డ్ కేసుగా ఆ కేసును మూసేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ కేసును తిరగతోడుతున్నారు. ఎందుకంటే ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో పద్మలత చెల్లెలు చంద్రావతి, మా అక్కది హత్య, మా అక్కని ఆలయ అధికారులు, ఆలయానికి సంబంధించిన వ్యక్తులే హత్య చేశారు, మళ్ళీ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయండి అని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. అదేవిధంగా 2003వ సంవత్సరంలో అనన్య భట్ మర్డర్ మిస్టరీ. అనన్య భట్ మణిపాల్కి చెందిన ఒక MBBS స్టూడెంట్. ఎక్స్కర్షన్లో భాగంగా బెంగళూరు వచ్చింది. మంజునాథేశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. ఒకరోజు అదృశ్యమైపోయింది. ఇప్పటికీ అనన్య భట్ ఎక్కడుంది, ఏమైపోయింది ఎవ్వరికీ తెలియదు. అనన్య భట్ తల్లి సుజాత భట్ అప్పట్లో CBI ఆఫీసులో స్టెనోగ్రాఫర్. నా కూతురు కనిపించడం లేదు, వెతికి పట్టండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే తిట్టి తన్ని వెళ్ళగొట్టారట. ఇప్పుడు మళ్ళీ సుజాత కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే మాజీ శానిటేషన్ కార్మికుడు కంప్లైంట్ ఇచ్చాడు, వందలాది మహిళల మృతదేహాల్ని, యువతుల మృతదేహాల్ని పూడ్చాడు, కాల్చాడు. కాబట్టి ఆ వందలాది మహిళల మృతదేహాల్లో నా కూతురు కూడా ఉందేమో, దర్యాప్తు చేయండి అని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. అలాగే 2012వ సంవత్సరంలో జరిగిన సౌజన్య మర్డర్ మిస్టరీ.
సౌజన్య 17 సంవత్సరాల స్టూడెంట్. మంజునాథేశ్వర కాలేజీలో చదువుకునేది. అక్టోబర్ 9వ తారీఖు అదృశ్యమైపోయింది. 10వ తారీఖు నేత్రావతి నదికి సమీపంలో ఉన్న అడవిలో శవంగా తేలింది. ఎంత దారుణంగా హత్య చేశారంటే సౌజన్యని ఒక చెట్టుకి కాళ్ళు చేతులు కట్టేశారు. ఆమె వేసుకున్న చున్నీతోనే కాళ్ళు చేతులు కట్టేశారు. ఒంటి మీద బట్టలు లేవు, నగ్నంగా ఉంది. ప్రైవేట్ పార్ట్స్లో మట్టి కూర్చారంటే ఎంత దారుణంగా హత్య చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సాక్ష్యాలు కూడా దొరకకుండా దుర్మార్గులు జాగ్రత్త పడ్డారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసింది. యూజ్ లేకపోవడంతో సిబిఐకి అప్పగించారు. సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. బట్ నో యూస్. ఏకైక నిందితుడు సంతోష్ రావుని జైల్లో పెట్టారు. కానీ 2023వ సంవత్సరంలో సిబిఐ కోర్టు నిర్దోషిగా సంతోష్ రావుని విడుదల చేసింది. ఎందుకంటే సాక్ష్యాధారాలు లేవు. కానీ సౌజన్య కుటుంబ సభ్యులు సంతోష్ రావుకి సంబంధం లేదు, ఆలయానికి చెందిన వ్యక్తులే తమ కూతుర్ని దారుణంగా రేప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. కానీ ఫలితం లేదు. పాపం సౌజన్య తండ్రి చంద్రన్న గౌడ్ తన కూతురికి న్యాయం జరగాలని అప్పటి నుంచి పోరాడాడు. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం జనవరి నెలలో చనిపోయాడు. సౌజన్య కేసు మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. సౌజన్య కేసును మళ్ళీ తిరగదోడుతున్నారు. ప్రజల ఒత్తిడి, అలాగే కర్ణాటక స్టేట్ ఉమెన్ కమిషన్ డిమాండ్ చేయడంతో కర్ణాటక ప్రభుత్వం డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ మహంతి ఆధ్వర్యంలో నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ బృందంలో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు సౌజన్య కేసుతో పాటు మాజీ శానిటేషన్ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదులు, అలాగే గత 20 ఏళ్లలో కనిపించకుండా పోయిన అనేక మంది మహిళలు, హత్యలు, అత్యాచారాలు, అసహజ మరణాలు, వీటన్నిటి గురించి సిట్ దర్యాప్తు చేస్తుంది. కానీ ఇప్పటి వరకు శవాల వెతికితీత జరగలేదు. ధర్మస్థల పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే శవాలను వెలికి తీయాలన్నా, గోతులు తవ్వాలన్నా కోర్టు అనుమతి కంపల్సరీ. కానీ ఇప్పటిదాకా కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఆలస్యం జరిగితే సాక్ష్యాలు తారుమారైపోతాయని కర్ణాటక ప్రజలు, న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. మరి సిట్ ఎప్పుడు దర్యాప్తు చేస్తుంది, ఎప్పుడు నిజాలు వెలికితీస్తుందో వేచి చూద్దాం. ఆలయానికి సంబంధించిన వ్యక్తులు మోస్ట్ పవర్ఫుల్. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వాళ్ళకి వ్యతిరేకంగా కర్ణాటకలో ఉన్న యూట్యూబర్స్ ఎంతోమంది వీడియోలు చేశారు. కానీ చేసిన వెంటనే వాళ్ళకి కోర్టు నుంచి నోటీసులు వచ్చేవి, డిలీట్ చేసేవారు. అలా ఒక కర్ణాటక యూట్యూబర్ సమీర్ ఎండి ఈ దారుణాల గురించి, హత్యల గురించి వీడియోలు చేశాడు. కోర్టు నుంచి నోటీసులు అందుకున్నాడు. కానీ హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. అలా కర్ణాటకలో వీళ్ళ గురించి ఎవ్వరు నోరెత్తినా వాళ్ళకి నోటీసులు వస్తాయి. దాంతో మాకెందుకు వచ్చిన గొడవలేని చాలామంది సైలెంట్ అయిపోయారు. ఇక్కడ చెప్పుకోవాలంటే ధర్మస్థలికి సంబంధించిన అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు గత 20 ఏళ్లలో 400 మందికి పైగా మహిళలు, యువతులు అదృశ్యమైపోయారు, లేదా అత్యాచారానికి, హత్యలకు గురయ్యారు, లేదా అసహజ మరణాలు చెందారని నమ్ముతున్నారు. మరి సిట్ దర్యాప్తులో ఈ నిజాలు బయటపడతాయా? 1 కాదు, 2 కాదు, వందలాది మహిళల మృతదేహాలు. ఒక మాజీ శానిటేషన్ కార్మికుడే 100కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టి కాల్చిపెట్టాడంటే ఇలాంటి శానిటేషన్ కార్మికులు ఇంకెంతమంది ఉన్నారు? వాళ్ళు ఇంకెంతమందిని, ఎన్ని వందల మంది మృతదేహాలని పూడ్చిపెట్టారో, కాల్చిపెట్టారో తలుచుకుంటేనే ఒళ్ళు కగురు పొడుస్తోంది. ఇది మామూలు క్రైమ్ స్టోరీ కాదు. ఈ క్రైమ్ స్టోరీ ఒక సందేశం ఇస్తుంది. అదేంటంటే నిజం ఎంత కటిక చీకటిలో ఉన్న వెలుగులోకి తీసుకురావాలి. ఒక మాజీ శానిటేషన్ కార్మికుడు బాహుబలిలా ముందుకొచ్చాడు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి, తన కుటుంబ ప్రాణాల్ని పణంగా పెట్టి నిజం నిర్భయంగా చెప్పడానికి ముందుకొచ్చాడు. అతనికి మద్దతు ఇవ్వడం మనందరి బాధ్యత. నిజాన్ని వెలికి తెచ్చే ఎవరికైనా సరే మనం మద్దతు ఇవ్వాలి. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఈ నిజాలను వెలికితీస్తుందని మనందరం ఆశిద్దాం. ఒకవేళ ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు చెప్పినట్టుగా తాను ఎక్కడెక్కడైతే పాతి పెట్టాడో అక్కడికి పోలీసులు వెళ్ళి కొయ్యలు తీస్తే కొన్ని వందల శవాలు బయటపడితే భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన సామూహిక సమాధుల, శవాల వెలికితీత ఒక పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. నిజాన్ని వెలికితీసే ప్రతి ఒక్కరికి మన మద్దతు తెలియజేద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా ఈ ధర్మస్థలికి సంబంధించిన సౌజన్య హత్య కేసు కావచ్చు, పద్మలత కావచ్చు, అనన్య భట్కి సంబంధించినవి కావచ్చు, అవన్నీ సపరేట్ వీడియో చేసి మీకు అందిస్తాను. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్. జై హింద్, జై భారత్.